హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చికెన్ మటన్ తినేసి చాలా బోర్ కొట్టిందా? అయితే చక్కగా చేపల పులుసు చేసుకొని తిందాం వచ్చేయండి. చిన్న చేపలతో చేపల పులుసు అండి. ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ టైం చేపల పులుసు ట్రై చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా నేర్చేసుకుంటారు. రెసిపీలోకి వెళ్దాం వచ్చేయండి. నేను ఇక్కడ పావు కేజీ సాలడన్ ఫిష్ తీసుకున్నానండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో విటమిన్ B12, omega-3 అలాగే ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ ఫిష్ హెల్త్కి చాలా మంచిదండి. దొరికితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తెలుగులో ఏమంటారో ఈ ఫిష్ నేమ్ నాకు తెలీదు. సో ఇవి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపోయేంత చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూపించిన చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే అందులో కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయండి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయేంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అలాగే ధనియా పౌడర్ వేసి ఈ మసాలాలన్నీ చక్కగా ఆయిల్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 1.5 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న ఇందులో ఇప్పుడు చింతపండు నుంచి తీసి పెట్టుకున్న చింతపండు రసంని వేసుకోవాలి. నాకు ఒక బౌల్ చింతపండు రసం వచ్చిందండి, వేసాను. అలాగే ఇందులోకి 1 కప్పు వాటర్ కూడా వేసాను. ఇది మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు మరగనివ్వాలి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ కర్రీ. తప్పకుండా మీరు కూడా వేసి చూడండి. ఇది వేసి అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ పులుసుని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పులుసు చక్కగా మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టుకున్న ఫిషెస్ అన్ని వేసుకోవాలి. ఇలా అన్ని ఫిషెస్ వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకూడదండి. చాలా స్లోగా వీడియోలో చూపిస్తున్నట్టు మెల్లగా కలుపుకోవాలి. దట్టు మనం తీసుకుంది చిన్న చేపలు కాబట్టి ఇంకా కేర్ఫుల్గా కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫిష్ కర్రీ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నిదానంగా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా ఆయిల్ పైకి వచ్చేసి ఫిష్ కర్రీ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి నిదానంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం మసాలా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి స్లోగా కలుపుకొని ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా ఆయిల్ పైకి వచ్చి ఫిష్ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. టేస్టీ టేస్టీ థిక్ గ్రేవీతో చిన్న చేపలతో పులుసు, చేపల పులుసు చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
నా రెసిపీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.